తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదివితేనే పాస్ అయ్యే పరిస్థితి లేదు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు వదిలేసి మరుసటి రోజు నుంచి ప్రయత్నాలు చేయండి, సక్సెస్ అవుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అభివృద్ధికి ఇది సరియైన సమయము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు పొందే అవకాశం, గతంలో మీరు పడ్డ కష్టాలకి ఈ రోజు మంచి శుభాలు అందుకునేది, లాభాలు అందుకునేది, అంటే చాలా హ్యాపీగా గడిచిపోయే రోజు ఈ రోజు. మీకు మీరు పడ్డ కష్టానికి ఫలితం వచ్చే రోజు. వ్యవసాయదారులకు పంటలు సజావుగా పండుతాయి. ఎటువంటి ఒడిదుడుకులు కానీ నష్టాలు కానీ ఈ రోజైతే లేదు, సాఫీగానే గడిచిపోతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిత్ర పరిశ్రమల వారికి మీకు వచ్చిన అవకాశాలని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి, చేజార్చుకునే ప్రయత్నం చేయకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మంచి పేరు తెచ్చుకుంటారు. కుటుంబ వాతావరణం చూసినట్టయితే ఆనందంగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశము, శుభకార్యాలకు వెళ్ళడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, శుభకార్యాల కోసం సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈ రోజు చక్కని రోజు, వృధా చేసుకోకండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే పెద్దగా ఏమీ లేదు, కానీ కొంచెం టైర్డ్ అయినట్టుగా అనిపిస్తుంది, నిస్సత్తువుగా అనిపిస్తుంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో తప్పనిసరిగా శనేశ్వరుడికి పూజ చేయండి. శనేశ్వరుడికి సంబంధించిన ప్రీతి కొరకు ఏ పనైనా పరిహారమైనా చేయండి. దానితో పాటుగా శనేశ్వరుడి మూలమంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండే విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెంచుకోవాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధికి ఇది చక్కని రోజు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి శుభసూచికలు, శుభవార్తలు, శుభదృష్టి కనబడుతోంది. మీరు ఏ పని చేసినా ఈ రోజు సక్సెస్ అవుతుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. రుణబాధ తీరిపోతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పాత అంటే ఇందులో కొనసాగే వాళ్ళు వేరే కంపెనీలకు మారడం కానీ, లేదా ఈ క్యాడర్ అంటే టోటల్ గా ఐటీ రంగాన్నే వదిలేసి వేరే రంగంలోకి వెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. అది మంచిదా చెడా అనేది మీరు యోచన చేసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి మీ ప్రతిభను చాటుకునేందుకు ఇది చాలా చక్కని సమయము. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజలలో మీ పట్ల నమ్మకం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే హీట్ ఎక్కువయ్యే అవకాశము, వేడికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము, శివుణ్ణి ఆరాధించండి, శివుడికి అభిషేకం చేయండి, బిల్వపత్రాలను శివుడికి సమర్పించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులు పదోన్నతికి అవకాశాలు కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు. ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు అన్ని లాభసాటిగానే ఉంటాయన్నమాట. మీరు రూపాయి అనుకుంటే 100 రూపాయలు వచ్చే ధోరణి కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కూడా ఇదే పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఏ పని చేపట్టాలన్నా ఈ రోజు వదులుకోకండి. వ్యవసాయదారులకు కూడా తత్సమానమైన ఫలితాలు. మీరు ఏ పంట వేయాలన్నా విశేషంగా పండుతుంది. ప్రతి పని మీకు ఈ రోజు కలిసి వస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని సమయం ఈ రోజు. మీరు ఈ సమయాన్ని వదులుకోకండి. కొత్త కొత్త ఆఫర్స్ ఏవైనా వచ్చినా, కొత్త కంపెనీలు ఏవైనా మిమ్మల్ని పిలిచినా కానీ నో అని చెప్పకుండా మీరు వెళ్లే ప్రయత్నమే చేయండి. పురోగతి కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చూస్తే ప్రత్యర్థులను మీరు ఓడించి వాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. ప్యాకేజీ పెరుగుతుంది. అంటే అధిక పారితోషికంతో నూతన అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. దాని మీద వెంటనే సిగ్నేచర్ చేసేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యంలో ఎటువంటి దోషాలు ఈ రోజు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే కూడా చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. బంధుమిత్రులు కలుసుకుంటారు. సంతోషంగా గడుపుతారు. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు ఆ రోజు ఈ రోజు కూడా మీరు తప్పనిసరిగా నవగ్రహ ఆలయంలో గురుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేయడంతో పాటు గురు సంబంధిత ఆలయాలను షిరిడి సాయిబాబా వారిది కానీ, లేదా దత్తాత్రేయ స్వామి వారిది కానీ,
ఆలయాలను దర్శించి మీ యొక్క కష్టాలని చెప్పుకోండి. దగ్గరలో మాకెవరూ లేరు, ఏ ఆలయాలు లేవు అని అనుకున్నప్పుడు ఇంట్లోనైనా సరే మీ యొక్క గురువులను, చదువు చెప్పిన గురువులను తప్పనిసరిగా నమస్కారం చేసుకొని వారి పేరు మీద ఏదైనా పండో ఫలమో దానం ఇచ్చేయండి. అదైనా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు.